నమస్కారం అండి అందరికీ. మీకు ఐడియా ఉందా పొలం నుంచి రాగులు ఎలా వస్తాయి అనేది? సో చూడండి రాగులు ఎలా వస్తాయో. పొలం నుంచి వచ్చేటప్పుడు ఇలా పొట్టుతో ఉంటాయి. సో వీటిని ఎలా దంచుతారో చూడండి. అప్పుడు అలా చేసేవారు, మధ్యన మిల్లులు వచ్చి కానీ మళ్ళీ మానేసి ఇప్పుడు ఎన్నెలేరి కొద్ది మొక్కనిచ్చి గింజలు చేసి తెచ్చి కళ్ళానిచ్చి ఎండనిచ్చి బొత్తి తీసి తిరగటి మిసురుకొని రోళ్ళు కమ్మి అంబడలు తాగు. సో అదే మళ్ళీ పాత పద్ధతి వచ్చేసిందండి. మళ్ళీ చూశాను కదా, రోలు రోకలితో మనం రాగుల మీద ఉన్న పొట్టు ఎలా తీస్తామో ఇప్పుడు దాన్ని కాస్ట్ సేవింగ్ కూడా చేసుకోవాలి. ఇందులో అన్నిటికీ మనుషుల్ని పెడితే మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అది అందరికీ అందుబాటులో ఉండదు అనమాట. సో ప్రైస్ రీజనబుల్గా ఉండాలి, మనకి పోషకాలన్నీ ఉండాలి అని అంటే ఈ మెథడ్లో మనం ఫాలో అవ్వచ్చు. రోలు రోకలతో మనం రాగులు దంచుకున్న తర్వాత పైన పొట్టుని, అందులో ఉన్న అక్కడక్కడ ధాన్యాన్ని, గింజలు వాటిని ఎలా సపరేట్ చేసుకుంటామో చూపిస్తాను. ఇది వచ్చేసి డీ స్టోనర్. ఆల్రెడీ మా వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. సో మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఎటువంటి హీట్ ప్రొడ్యూస్ అనేది అవ్వదు. ఈ పైన రాగులు వేసుకుంటాం మనము. ఇలా రాగులు వేసుకున్న తర్వాత మనం మిల్ అనేది ఆన్ చేసేసుకుంటాం. చూడండి రాగులు కొంచెం ఇలా యూజ్ చేసుకోవాలి. రాగులు పడ్డాక ఒకసారి రాగులు వస్తాయి అన్నమాట. సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. సెట్టింగ్స్ ద్వారా మనకి ఇది సపరేట్ అనేది ఫ్రంట్ వైపు మంచి రాగులు వచ్చాయి కదా, బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ చూసారా, ఇవి రాగు ఇలా ఏమున్నా కూడా వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా రాగులు మనకి ఎలా ధాన్యము తర్వాత రాళ్ళు సపరేట్ అవుతాయో. ఇది ధాన్యము, ఇది గంట్లు, అండ్ అలాగే అక్కడక్కడ రాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తాయి అన్నమాట. అలా మనము ఇక్కడ సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి మన డీ స్టోనర్కి. నీట్గా దేనికి దానికి సపరేట్ అయిపోతే అండ్ ఈ పైప్లో నుంచి పొట్టు అనేది వెళ్ళిపోతుంది అనమాట. రాగి పొట్టు మనము ఏదైనా సరే తిరగలాడినప్పుడు కానీ వేసుకుంటే మనకి పొట్టు అనేది అందులో వెళ్ళిపోతుంది. మనకి నీట్గా దేనికి దానికి సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇలా రాగులు ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాన్యువల్గా మన వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసి ప్యాకింగ్ చేయడం అనేది జరుగుతుంది. చూసారు కదా ప్రాసెసింగ్ అంతా ఎలా చేసామో. ప్రకృతి వ్యవసాయంలో పండించి ట్రెడిషనల్ మెథడ్లో ప్రాసెస్ చేసి ఆ ఆహారాన్ని మీరు తింటూ ఉంటే ఆరోగ్యం ఎంత బాగుంటుంది కదా. సో మనము రాగులు అనేవి ఇలా అర కేజీ ప్యాకింగ్ ఉంటుంది అండ్ కేజీ ప్యాకింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి రాగి పిండి చూస్తున్నారు కదా, ఇది కేజీ ప్యాకెట్, ఇది వచ్చేసేమో హాఫ్ కేజీ ప్యాకెట్ వెనక్కి. సో ఇలాగా హాఫ్ కేజీస్ అవైలబుల్గా ఉంటాయి. లేదమ్మా మా ఫ్యామిలీ కొంచెం చిన్నది, నాకు పావు అయితే సరిపోతుంది అంటే పావు కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే వీటితో పాటు ఎవరైనా నా ఫ్యామిలీ చాలా పెద్దది, మాది జాయింట్ ఫ్యామిలీ అని అంటే కనుక వాళ్ళకి 5 కేజీలు 10 కేజీలు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది. ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ఆఫీస్ నెంబర్ కింద డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెబ్సైట్ అండ్ ఆఫీస్ నెంబర్. లేదు అని అంటే నెంబర్ కావాలంటే నోట్ చేసుకొని 7799444135. ఇది మన ఆఫీస్ ఫోన్ నెంబర్ అనమాట. ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా మీకు క్లియర్గా ఇస్తారు. మీరు అడ్రస్ కనుక మెన్షన్ చేస్తే వితిన్ 24 అవర్స్లో మీకు హోమ్ డెలివరీ అనేది జరిగిపోతుంది. మన ఆహారమే మనకి ఔషధం. థ్యాంక్ యూ.